హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్. అందరూ రేసుగుర్రంలా పరిగెత్తాలి అనుకుంటారు, కానీ తాబేలులా నడవటం కూడా చాలా మందికి కష్టం అయిపోతుంది. ఏజ్ తో సంబంధం లేకుండా స్టెప్స్ ఎక్కాలి అంటే గగనమే అని చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు నేను చెప్పే హోమ్ రెమెడీస్ ఫాలో అయితే మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. అసలు మోకాళ్ళ నొప్పులు రావటానికి గల కారణాలు మరియు నివారణ బాగా ఎక్కువ అయితే హోమ్ టిప్స్ ద్వారా ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో ద్వారా నేను చెబుతాను. వీడియో చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకని అంటే మీరు లైక్ చేస్తే నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు హెల్త్ టిప్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ముఖ్య కారణాలు: మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల, వ్యాయామం సరిగ్గా చేయకపోవటం, నిద్రలేమి, స్ట్రెస్ అధికంగా ఉండటం, అధిక బరువు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, మన జాబ్లో మనం సరైన పద్ధతిలో చేయకపోవటం. ఈ కారణాల వల్ల మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అవి దీర్ఘకాలికంగా మారిపోతున్నాయి. నేను కొద్దిగా పూర్తి వివరంగా ఈ వీడియో ద్వారా నేను చెబుతాను. వీడియో పూర్తిగా చూడాలి అంటే చూడండి, లేదు మాకు ఇవన్నీ అవసరం లేదు మాకు తెలుసు అనుకున్న వాళ్ళు లాస్ట్ 3 minutes తప్పకుండా చూడండి. మొదటిది ఆహారపు అలవాట్లు. పౌష్టిక ఆహారం తీసుకోకపోవటం, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, ప్రాసెస్డ్ ఆహారం ఎక్కువగా తీసుకోవటం వలన, ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం ఉన్న ఆహారం తీసుకోకపోవటం వలన ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మరి ముఖ్యంగా మనం తినే ఆహారం సరైన పద్ధతిలో తినకపోవటం వలన మనం తిన్న ఆహారం సరిగా అరగదు. ఇలా అరగకపోతే అది ఇండైజెషన్ ప్రాబ్లంతో మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం ఎక్కువ అవటం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అలాంటి వాళ్ళు మలబద్ధకాన్ని తగ్గించుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఫ్రెండ్స్, మలబద్ధకం గురించి మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేటివ్ 2 వీడియోస్ చేశాను. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. రెండవది వ్యాయామం. 2 నుంచి 4 గంటలు వ్యాయామం చేయాలి. అది వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అయినా చేయొచ్చు. కానీ వాకింగ్ అంటే చాలా మంది చాలా స్లోగా అడుగులో అడుగు వేసి నడుస్తూ ఉంటారు. అలా చేయటం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు రన్నింగ్ చేసినా, జాగింగ్ చేసినా, వాకింగ్ చేసినా చెమటలు బాగా పట్టేలా చేయాలన్నమాట. మూడవది స్ట్రెస్. స్ట్రెస్ కి మోకాళ్ళ నొప్పులకి సంబంధం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. కానీ స్ట్రెస్ వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే ఈ స్ట్రెస్ వల్ల నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవుతుంది. ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల మానసికంగా కుంగిపోయి నెగిటివ్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. అందువల్ల అలాంటి వారిలో మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. స్ట్రెస్ తో బాధపడే వాళ్ళు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, మలబద్ధకం ఉంటుంది. ఇలా స్ట్రెస్ వల్ల ఈ జబ్బులు రావటమే కాకుండా మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఆహ్లాదంగా ఉంటే ఈ స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని స్ట్రెస్ లోకి లోనయ్యి నడవటం మానేస్తారు. ఎప్పుడైతే నడవటం మానేస్తారో మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి. ఎందుకని అంటే మోకాళ్ళు ఎప్పుడు నడుస్తూ ఉంటే, మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు నిత్యం వాళ్ళ పనులు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. వాటితో పాటు వాకింగ్, జాగింగ్ చేయాలి. అలా చేయటం వలన మోకాళ్ళకు కావాల్సిన వ్యాయామం అందుతుంది. ఈ వ్యాయామం అందటం వలన మోకాళ్ళ నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వ్యవసాయం చేసే కూలీలు కానీ లేదా డైలీ వేజ్ వర్కర్స్ ఎక్కువగా పని చేస్తారు. మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. కానీ నైట్ తినేసి పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ పెయిన్స్ ఉన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకు సరైన వ్యాయామం అంది మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. కావాలి అంటే ఇది మీరు కూడా టెస్ట్ చేయండి. ఎప్పుడూ కూడా పెయిన్స్ గురించి ఆలోచించకుండా పాజిటివ్ గా ఆలోచించి ఈ బాడీ పెయిన్స్ కామన్, మోకాళ్ళ నొప్పులు కామన్, మన పని మనం చేసుకోవాలి అని ఆలోచనతో ముందుకు సాగితే మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. ఇది 100% వర్కౌట్ అవుతుంది. కానీ మానసిక స్థితి మీదే ఆధారపడి ఉంటుంది. మనం జాబ్ చేసేటప్పుడు సరైన పద్ధతిలో చేయకపోవటం అంటే వర్క్ అవేర్నెస్ అన్నమాట. తిన్న ఆహారానికి తగ్గ పని చేయకపోవటం వలన ఊబకాయం వచ్చేసేసి వాళ్ళు పని చేయలేక
పెయిన్స్ తో బాధపడుతున్నారు. ఇలా పెయిన్స్ వచ్చినాయని ఇంకా వాకింగ్ కూడా చేయకుండా ఉండిపోతారు. మరికొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఇంటి దగ్గర కారు ఎక్కుతారు, ఆఫీస్కి వెళ్ళగా కారు దిగుతారు, ఆఫీస్ లో సిట్టింగ్ పొజిషన్ లోనే వర్క్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్ లోనే పని చేస్తూ కాళ్లకు ఎక్సర్సైజ్ చేయాలి. అంతేకాకుండా చిన్న చిన్న పనులు అటు ఇటు తిరగటానికి ఉన్న పనులకి పియ్యాలని పిలిచి వాళ్ళతో చేయించుకోవటం కన్నా మీరు వెళ్ళి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటే మోకాళ్ళకు వ్యాయామం జరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. నిద్ర రోజుకి మినిమం 6 to 8 అవర్స్ గాఢ నిద్ర పోవాలి. గాఢ నిద్ర పోతే జీర్ణ ప్రక్రియ నార్మల్ గా అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మలబద్ధకం కూడా పూర్తిగా తగ్గుతుంది. ఈ అధిక బరువు వల్ల చాలా అనర్థమే ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అధిక బరువు కూడా వస్తుంది. అంతేకాకుండా తిండికి తగ్గ పని చేయకపోవటం వల్ల కూడా అధిక బరువు పెరుగుతారు. బిఎంఐని మెయింటైన్ చేస్తే మోకాళ్ళ మీద ప్రెజర్ పడదు. ఒకవేళ మోకాళ్ళు నొప్పులు వస్తే ఇంటి దగ్గర హోమ్ రెమెడీస్ ద్వారా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. నెంబర్ 1 సమతుల్యమైన ఆహారం తినటం. నెంబర్ 2 వ్యాయామం చేయటం. నెంబర్ 3 6 to 8 అవర్స్ నిద్రపోవటం. నెంబర్ 4 స్ట్రెస్ ని తగ్గించుకోవటం. నెంబర్ 5 తిండికి తగ్గ పని చేయటం. మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఏమీ నడవకుండా స్టెప్స్ ఎక్కకుండా ఉండే కన్నా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే గ్రాడ్యువల్లీ స్ట్రెంత్ పెరుగుతుంది, మోకాళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది. హోమ్ రెమెడీస్ ఏంటి అంటే నువ్వుల నూనెలో ముద్ద కర్పూరం కలపాలి, దానికి కొద్దిగా వాము పొడిని యాడ్ చేయాలి, గోరువెచ్చగా కాయాలి. మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మోకాళ్ళ నుంచి అరికాళ్ళ వరకు అప్లై చేయాలి. చిన్నగా మర్దన చేసుకోవాలి. ఇలా డైలీ చేస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మునగాకుని కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ కలుపుకుని కొద్దిగా వేయించుకోవాలి. వేయించిన మిశ్రమాన్ని మోకాళ్ళ దగ్గర పెట్టి కట్టులాగా కట్టుకోవాలి. ఇలా చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. 3వ రెమెడీ ఉత్తరేణి ఆకు మన అందరికీ సుపరిచితం. ఉత్తరేణి ఆకును మెత్తగా మిక్సీ చేయాలి. ఆ మిశ్రమాన్ని మోకాళ్ళ నుంచి అరికాళ్ళ వరకు అప్లై చేయాలి. నైట్ అప్లై చేసి మార్నింగ్ క్లీన్ చేసేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో మలబద్ధకం తగ్గాలి అంటే ఏం చేయాలి అని 2 వీడియోస్ చేశాను, తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, అంతేకాకుండా క్యాన్సర్ రావడానికి గల కారణం మరియు క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏ ఆహారం తినాలో కూడా నేను వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.